హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్. నేను గత 18 నెలలుగా మంచి న్యూట్రిషన్ తీసుకొని, మంచి న్యూట్రిషన్ వాడి మంచి రిజల్ట్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను 102 kgs ఉండేవాడిని. హై బీపీ సయాటికా వచ్చింది. దానికోసం నేను గుడ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల గుడ్ రిజల్ట్ తీసుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను న్యూట్రిషన్ తీసుకుంటూనే ఉన్నాను. దానివలన నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. అందుకే నేను కోరుకునేది ఏంటంటే, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి. అందరు ఏమనుకుంటారంటే బరువు తగ్గాల, బరువు పెరగాల అన్నదానికే ఈ న్యూట్రిషన్ షేక్ అనుకుంటారు. కానీ నేను చెప్పేందంటే, ప్రతి మనిషికి ఆర్గాన్స్ ఉంటాయి. గుండె ఉంటుంది, లివర్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, ఇంకా బ్రెయిన్ ఉంటుంది. రకరకాల ఆర్గాన్స్ మనకు ఉంటాయి. ఈ ఆర్గాన్స్ ఏం కోరుకుంటాయంటే మంచి విటమిన్స్, మంచి పోషకాహారం కోరుకుంటాయి. కానీ మన ప్రతినిత్య మన జీవితంలో దాదాపు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇస్తాం, పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాల వలన శరీరానికి కావాల్సిన విటమిన్లు లభించవు. దానివల్ల చాలామంది కిడ్నీలో రాళ్ళు రావడం కానీ, ఫ్యాటీ లివర్ రావడం కానీ, హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు, పక్షవాతాలు, లేకపోతే థైరాయిడ్ ఇలాంటి ఏదో ఒక వ్యాధితో సఫర్ అవుతుంటారు. అంటే నేను అనేదంటే ఇదంతా మనం తీసుకునే ఫుడ్ లోపం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల చాలా అనారోగ్య కారణాలు వస్తాయి. కొందరు అధికంగా తినడం వల్ల అధిక బరువు పెరుగుతారు. కొందరు ఆకలి మందగించడం వల్ల అండర్ వెయిట్గా వెళ్ళిపోతుంటారు. దానివలన వారు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అందరూ దాదాపు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం చేస్తారంటే, పొద్దున్న లేస్తారు, వాకింగ్ వెళ్తారు, వాకింగ్ వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంత చాయ్, దానికి తోడు ఇంత టోసులు, బిస్కెట్లు, బ్రెడ్ తీసుకుంటారు. తర్వాత ఉదయం వేళ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయరు. ఒక్కొక్కరు పొద్దున్నే అన్నం తింటారు, మళ్ళీ సాయంత్రం అన్నం తింటారు. ఇంకా కొందరు పొద్దున టిఫిన్ తింటారు, మధ్యాహ్నం అన్నం తింటారు, రాత్రికి అన్నం తింటారు. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, ఇడ్లీ, వడలు, దోశలు పొద్దున్న తింటారు, మధ్యాహ్నం బిర్యానీలు గుమ్ముతారు, రాత్రికి మళ్ళీ బిర్యానీ తింటారు. అంటే తినే విధానం చేంజ్ చేస్తే పెద్ద తేడా ఉండదు. మనం ఏం తీసుకోవాలా, ప్రతి 20 kgలకు 1 లీటర్ వాటర్ తీసుకోవాలా. మెయిన్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం వల్లనే చాలామందికి అనారోగ్యానికి గురవుతారు. ఎందుకంటే మన బాడీ దాదాపు 70% వాటర్తోనే నిండి ఉంటుంది. దాన్ని మనం గమనించాం. వాటర్ తీసుకుంటున్నాం అనుకుంటాం కానీ సరే తీసుకోం. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషికి న్యూట్రిషన్ అనేది అవసరం. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ మొత్తం న్యూట్రిషన్ కాదు, కానీ న్యూట్రిషన్ మొత్తం ఫుడ్డే. ఎందుకంటే మనం రాత్రి పండుకున్న తర్వాత మన బాడీ పొద్దున్న లేవగానే ఏం కోరుకుంటుంది, మంచి గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ కోరుకుంటుంది. అంటే పోషక పదార్థాలతో కూడిన పోషకాహారం కోరుకుంటుంది. అంటే సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాలి. మైక్రోన్యూట్రియన్స్, ఫైటోన్యూట్రియన్స్ అంటే కొన్ని రకాల మినరల్స్, కొన్ని రకాల విటమిన్లు అన్నీ కోరుకుంటాం మన బాడీ. కానీ మనము ఓన్లీ పిండి పదార్థాలు, ఇడ్లీ, వడ, దోశ తింటే బాడీకి ఏం రాదు. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క పోషకం కోరుకుంటుంది. మనం అవి ఇవ్వకుండా మామూలు కార్బోహైడ్రేట్స్ ఇవ్వడం వల్ల మన బాడీ కరెక్ట్ సెట్ కాదు. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీరు ఏం తినాలో, ఏం తాగవద్దో, ఏ టైంలో ఏది తినాలో, ఏ విధంగా తినాలో మేము చెప్పగలుగుతాం. మీరు అన్నీ తెలుసు నాకు, మేము న్యాచురల్గా తగ్గుతాం అనుకుంటాం. కానీ న్యాచురల్ తగ్గడం అన్నది ప్రజెంట్ చాలా కష్టం. ఎందుకంటే పీల్చే గాలి పొల్యూటెడ్ అయింది, తాగే వాటర్ పొల్యూటెడ్ అయింది, తినే తిండి పొల్యూటెడ్ అయింది. ఎందుకంటే పెస్టిసైడ్స్ వేయంది పంటలు రావడం లేదు. దానివలన ఏమవుతున్నది, క్రిమి సంహారక మందులు, దాని అవశేషాలు
మన ఫుడ్లోకి వెళ్ళి మనకు లేని కీడు చేస్తుంది. అంటే ఇదివరకు ఆవు పేడతో మనము ఎరువులు తయారు చేసుకొని పంట పొలాలు వేసేవాళ్ళం. ప్రజెంటు యూరియా, పొటాషియం అవి వేసుకుంటా, జింకు అవన్నీ వేసుకుంటా వేయడం వల్ల భూమిలోని సారాంతం కూడా దెబ్బతిన్నది. అంటే మందులు వేస్తే కానీ పంటలు రావడం లేదు. అదొకటైందా. ఇంకొకటి చూడండి, అప్పుడు గుమ్ములలో వడ్లు ఉంటుండే స్టోరింగ్. ఇప్పుడు కూల్ గోడౌన్లు వచ్చినాయి, కోల్డ్ స్టోరేజెస్ వచ్చినాయి. అంటే మనం స్టోరేజ్ చేసిన దానికి పురుగు పట్టకుండా కాపాడుతున్నారు దాన్ని. అంటే దానికి కావాల్సిన కొన్ని రకాల రసాయనాలు కూడా వాడతారు. దానివలన ఆ టైప్లో కూడా మనకు రోగాలు వస్తాయి. మళ్ళీ వండే విధానం కూడా చేంజ్ అయింది. అప్పుడు మన పెద్ద మనుషులు ఎక్కువ ఫ్రైలు తినేవాళ్ళు కాదు. అంటే ఎక్కువ ఉడికించే పదార్థాలు ఉంటుండే, ఆయిల్ తక్కువ యూజ్ చేసి ఉంటుండే. అప్పుడు ఆయిల్ మంచి పల్లి నూనె, నువ్వుల నూనె తినేవాళ్ళం. ప్రజెంట్ సన్ఫ్లవర్ అనుకుంటా, ఫ్రీడమ్, అది ఇంకేమో రకరకాల కంపెనీలు వస్తాయి. అయితే అంతా ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అని అంటారు. సన్ఫ్లవర్ మన దగ్గర పడుతున్నా సరిగా, మరి అంతా సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తున్నది అంటే టోటల్గా మనం వాడేది డూప్లికేట్ ఆయిల్. దానివల్ల కూడా మనకు రోగాలు వస్తాయి. ప్రతి ఒక్కరు డీప్ ఫ్రైలు తింటున్నారు. అంటే ఫ్రైలు తక్కువ చేయాలా, మనం ఏం చేయాలా, ఉప్పు తక్కువ తినాలా, మైదా ప్రొడక్ట్స్ తగ్గించాలా, షుగర్ అనేది తగ్గించాలా, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలా, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే మన కండరాలు మొత్తము మజిల్తో నిర్మాణమై ఉంటాయి. ఈ మజిల్ పెరగాలంటే మనం ఏం చేయాలా, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోకుండా కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మనము ఎలాంటి ఉపయోగం లేదు బాడీకి. అందుకొరకు ప్రతి మనిషి రోజు కనీసం 20-40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే అతను ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దేవుడు మనకు 100 సంవత్సరాలు బతుకమని ఇస్తే మనము 60-70 ఏళ్ళ ఆయుష్తోనే అర్ధాయుష్తోనే చనిపోతున్నాం. ఒక జంతువు కూడా ఆకలేస్తే ఫస్ట్ వాటర్ తాగుతుంది. వాటర్తో కడుపు నిండకపోతే అప్పుడు వేటాడి మాంసం తింటుంది. కానీ మనము పొద్దున్న లేచి నుండి 4 పూటల భోజనము, 5 పూటల భోజనము, పొద్దున చాయ్, ఇడ్లీ, వడ, దోశ, మళ్ళీ దోస్తులు కలవగానే మళ్ళీ ఒక పూట తినడం, మళ్ళీ మధ్యాహ్నం తినడం, సాయంత్రం స్నాక్స్, సాయంత్రం 5-6 సార్లు తిని మన బాడీకి ఓవర్ వెయిట్ చేసుకుంటున్నాం. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే మనం తినే విధానం చేంజ్ చేసుకోవాలా. రోజుకు ఒక 6 ఇడ్లీలో 4 ఇడ్లీ తింటాం అనుకోండి, దాన్ని సగభాగం తగ్గించండి. పెద్ద డైట్ చేయొద్దు. డైట్ చేస్తే కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీరు నా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు మంచి రిజల్ట్స్ ఇచ్చి మిమ్మల్ని ఆరోగ్యంగా తయారు చేస్తాం మేము. ఎందుకంటే మేమేమి డాక్టర్లం కాదు. మేము కూడా ప్రొడక్ట్స్ అన్నీ వాడి మంచి రిజల్ట్ తీసుకొని మేము ముందున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ వచ్చి మంచి న్యూట్రిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ రమాకాంత్. మై మొబైల్ నంబర్ 9010156200. థ్యాంక్ యూ.